అయితే గురువుగారు మన హిందువులు మన పేరెంట్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ అయ్యుండొచ్చు, మా జనరేషన్ అయ్యుండొచ్చు, ముందు జనరేషన్ అయ్యుండొచ్చు. మహాభారతం, రామాయణం లాంటివి అందరూ తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు? నువ్వు మంచి ప్రశ్న అడిగావు కదా. వైశంపాయనుడు పేరు విన్నావా? వేదవ్యాసుడి శిష్యుడు కదా. ఆయన పరీక్షిత్తు కొడుకు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా జనమేజయుడు వచ్చి ఏమయ్యా 1 year కథ చెప్తానంటావా అన్నారు. ఆ ఊరుకోండి సార్, బోల్డ్ మీటింగ్లు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి అన్నాడు. పోనీ 1 month అన్నాడు. అబ్బో ఎక్కడ ఇస్తాం అంత టైం అన్నాడు. 1 week అన్నాడు. ఏం సార్ మా టైము, పొలిటీషియన్స్ మేము అన్నాడు. పోనీ 1 day అన్నాడు. 1 day ఇలా 1 year నుంచి అంత తగ్గాడు. ఎంత చెప్తే అంత. మరి రాజకీయ నాయకులు బిజీ కదా, ఆయన పొలిటీషియను, వరల్డ్ మొత్తం పరిపాలించిన ఆఖరి రాజు. సరేనయ్యా, 2 మూర్ఖుల గురించి చెప్పేసి వెళ్ళిపోతా అన్నాడు. చెప్పండి ఎవరు వాళ్ళు అన్నాడు. అంతే కూర్చున్నాడు 2 ఏళ్ళు. ఎవరా 2? ఒకడు దుర్యోధనుడు, ఒకడు రావణాసురుడు. వీళ్ళు ప్రపంచంలో వీళ్ళిద్దరే మూర్ఖులు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చేసిన పనులలో ఉన్నాయి. మూర్ఖుడని ఎవరంటారు? ఉదాహరణకి చంటి బిడ్డ, దారా తల్లి, అమ్మ తల్లి ఇలా రారా, తల్లి దా అంటే చిన్న శిశువు కదా. ఈ పిల్లకుండే బుద్ధి లేకపోతే నిన్నేమనాలి? 25, 30, 40, 50 వచ్చాక. ఏం పేరు నీ పేరు? జోషిత. ఇప్పుడు మనం ఈ లైట్ ఎలా వెలుగుతుంది? ఎందులోంచి వచ్చింది? కరెంటు వైర్లోంచి వచ్చిందిగా. ఇప్పుడు మనం వైరు కొరకచ్చా? కొరికితే ఏమవుద్ది? కొట్టండమ్మా చప్పట్లు. సో ఇప్పుడు ఈ పిల్లకి బుద్ధి ఉందా లేదా? ఇంగిత జ్ఞానం ఉందా లేదా? మరి నీకు ఉండద్దా? 25, 30, 40, 50, 60, 70, 80 వచ్చాక. అందుకే వాళ్ళ మూర్ఖులు ఎందుకన్నారు నేను చెప్తాను. సో రావణాసురుడు, దుర్యోధనుడు ఇద్దరు స్టేట్మెంట్లు ఏమిస్తారు తెలుసా? మాకు ధర్మం ఏమిటో తెలుసు, అధర్మం ఏమిటో తెలుసు, అయినా మేము ఎలాగే ఉంటాం. నిన్నేమంటారు? కరెంట్లో వేలు పెడితే చాకూడద్దు, మాకు తెలుసు, అయినా వేలు పెడతా అంటే నేను మూర్ఖులు. చూసా, అదే కదా ఆయన అన్నాడు. నీ నోట్లోంచి వచ్చింది కదా, నేను అనుకున్నాను. గురుగారు మీరు ఇంత బాగా మాట్లాడతారు కదా, మీతో కొన్ని చిన్న యక్ష ప్రశ్నలు అడగాలనుకున్నా. అప్పుడు యక్షుడు అడిగినా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. తెలిసింది కానీ చెప్పేస్తాం. చెప్పేమ్మా. అందులో కొన్ని తెలుసు, నేను అన్ని ఈజీగానే ఉంటాయి. భూమి కంటే బరువైనది ఏది? తల్లి. ఆకాశం కంటే పొడవైనది? తండ్రి. పుట్టిన తర్వాత కూడా కదలలేనిది? గుడ్డు. కరెక్ట్. బాటసారికి, రోగగ్రస్తునికి, చనిపోయిన వారికి ఎవరు బంధువు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాడికి వాడే. వాడు ఏమిచ్చారు? చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు. వాడికి వాడు అని నేను ఎందుకన్నానంటే, పిల్లలందరితో చెప్తాను నేను, నువ్వు అమ్మని ప్రేమించకపోయినా, నాన్నని ప్రేమించకపోయినా, దేశాన్ని ప్రేమించకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే కదా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు. అవును. ఇప్పుడు పోయిన ఏకాదశికి వాడు నిద్రపోలేకపోయాడు. ఎందుకని? వాడు చుక్క నీరు తాగలే. నేను మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయాణం చేస్తూ నీళ్ళు తాగలే. అలాగే ఉపన్యాసం ఇచ్చాను, తర్వాత ఎప్పుడు నీళ్ళు తాగాను. ఇప్పుడు వాడు నీళ్లు తాగితే, వాడు మజ్జిగ తాగితే, వాడు అసలు ఇంకేదన్నా తాగితే ఆపేవాడు ఎవడవన్నీ? ఎవరు లేరు. ఇవాళ మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు నీళ్లు తాక్కున్నా ఉన్నాడు వాడు. మోర్ దెన్ 24 hours. ఎందుకున్నాడు? నియమానికి కట్టుబడి ఉన్నాడు. అంటే వాడు ప్రేమిస్తే తపస్సు చేస్తాడు. అవును. ఆ తపస్సే ధర్మం. అది రక్షిస్తుంది. నువ్వు చేసింది నిన్ను రక్షిస్తుంది. అంతే. అంతే. కరెక్టే.